హలో ఎవ్రీవన్. ట్రేడింగ్ చేద్దాం అనుకున్న మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్ నుండి ఫరెక్స్ మార్కెట్‌కి కన్వర్ట్ అవుతున్నారు. ఫరెక్స్ ట్రేడింగ్ అనేది చేస్తున్నారు. ఎందుకు ఫరెక్స్ ట్రేడింగ్ అనేది చేస్తున్నారంటే మేజర్ వచ్చేసి అడ్వాంటేజ్ ఫస్ట్ వన్ 24/7 ఉంటది. ఎందుకంటే జాబ్ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు ఏం చేస్తారు మార్నింగ్ టైమ్స్‌లో బిజీగా ఉంటారు గదా! ఇంటికొచ్చిన తర్వాత ఈవినింగ్ టైమ్స్‌లో ట్రేడ్ చేసుకోవచ్చు. ప్లస్ అడిషనల్‌గా ఈవినింగ్ టైమ్‌లోనే యూఎస్ మార్కెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి కాబట్టి కొంచెం ఫ్లక్చుయేషన్ వోలటాలిటీ కూడా ఈవినింగ్ టైమ్‌లోనే ఎక్కువుంటది. ప్లస్ వరల్డ్ మొత్తం ట్రేడ్ చేయడం వల్ల మానిప్యులేషన్స్ అనేవి ఉండవు. వరల్డ్‌లో ప్రతి ఒక్కరు ఫరెక్స్ ట్రేడింగ్ అనేది చేస్తారు. దానివల్ల ఏమవుతది మానిప్యులేషన్స్ అనేవి ఏమి ఉండవు. సడెన్ హై మూవ్‌మెంట్స్, సడెన్ లో మూవ్‌మెంట్స్ కంపారిటివ్‌లీ ఇండియన్ స్టాక్ మార్కెట్‌తో పోల్చుకుంటే ఉండవు. ప్లస్ అడిషనల్‌గా ప్రైస్ యాక్షన్ అయితే ఏదైతే ఉందో అది బ్యూటిఫుల్‌గా వర్కౌట్ అయితది. ఇండియన్ స్టాక్ మార్కెట్‌తో పోల్చుకుంటే ఫరెక్స్ మార్కెట్ గోల్డ్ గానివ్వండి, క్రిప్టో గానివ్వండి, బిట్‌కాయిన్స్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ గానివ్వండి, ఈటిలో ట్రేడ్ చేయండి. లేదంటే కరెన్సీ పేర్స్ ఉంటాయి కదా! యూరో, యూఎస్‌డి, జేపీవై యూఎస్‌డి ఈ పేర్స్‌లో ట్రేడ్ చేసినా కూడా ప్రైస్ యాక్షన్ అనేది బ్యూటిఫుల్‌గా వర్కౌట్ అవుతది. ఈ రీజన్స్‌ని బేస్ చేసుకొని మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఫరెక్స్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారు. మేజర్ ప్రాబ్లమ్ అందరికి మేజర్ డిసడ్వాంటేజ్ వచ్చేసి క్యాపిటల్ ఇష్యూ ఉంటది. క్యాపిటల్ ఇష్యూ ఎందుకంటే ఇక్కడ చూడండి మనం ఫరెక్స్ ట్రేడింగ్ ఎప్పుడు గాని డాలర్స్‌లో చేస్తాం. రూపీస్‌లో చేయకుండా డాలర్స్‌లోనే చేస్తాం. డాలర్స్‌లో చేయాలంటే మీరు $1 ఈక్వల్ టు ఆల్‌మోస్ట్ 93.66 పైసా ఉంది. సపోజ్ మీరు ఒక $1000తో ట్రేడ్ చేద్దాం అనుకుంటే 93,000 దాకా మీరు యాడ్ అనేది చేయాలి. 93,000తో ట్రేడ్ అనేది చేయగలుగుతారు. కాబట్టి అంత అమౌంట్ ఎవరి దగ్గర ఉండకపోవడం వల్ల మేజర్ ఈ డిసడ్వాంటేజ్ ఉంది. దానికోసం మనకు ప్రాప్ ఫార్మ్స్ అనేవి ఉన్నాయి. ఈ క్యాపిటల్ ఇష్యూ మీరు ఫేస్ చేయకుండా మనకు ఫండింగ్ ఫార్మ్స్ ఉంటాయండి. ప్రాప్ ఫార్మ్స్ ఉంటాయి. ఈ ప్రాప్ ఫార్మ్స్‌తో ట్రేడ్ చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంటది. ప్రాప్ ఫార్మ్స్ అంటే ఏంటంటే ఈజీగా చెప్పాలంటే వాళ్ళు మీకు కొంత అమౌంట్ ఇస్తారు. ఆ అమౌంట్‌తో మీరు ట్రేడ్ చేస్తారు. వచ్చిన ప్రాఫిట్‌లో వాళ్ళు కొంత తీసుకొని మీకు కొంత అనేది ఇస్తారనమాట. కానీ గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ అమౌంట్ ఇవ్వరు. మీకు దాంట్లో మీకు ఫండింగ్ ఈ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారనుకోండి. సపోజ్ ఫండింగ్ పిప్స్‌లో నేను ట్రేడ్ చేస్తాను. దీంట్లో మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే దాంట్లో అమౌంట్ వస్తదనమాట. ఆ అమౌంట్‌తో మీరు ట్రేడ్ అనేది చేయాలి. దానికంటే ముందు వాళ్ళు ఫస్ట్ మీకు ఛాలెంజ్ అనేది ఇస్తారు. అదేంటో క్లియర్‌గా చూద్దాం. ఇందులో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయన్నమాట. 0 సెటప్ ఛాలెంజ్, 1 సెటప్, 2 సెటప్, 2 సెటప్ ప్రో అని. ప్లస్ 5,000 అకౌంట్ తీసుకోవచ్చు. $5,000 అకౌంట్ తీసుకోవచ్చు. $10,000 అకౌంట్ తీసుకోవచ్చు. $25,000 అకౌంట్ తీసుకోవచ్చు. $50,000 అకౌంట్ తీసుకోవచ్చు. $100,000 అకౌంట్ తీసుకోవచ్చు. $200,000 అకౌంట్ కూడా తీసుకోవచ్చు మీరు. 1 సెటప్‌లోకి రండి. 1 సెటప్‌లో ట్రేడ్ రూల్స్ ఎట్లుంటదంటే ఒక్కసారి ఛాలెంజ్ పాస్ అయితే సరిపోద్ది. ఆ ఛాలెంజ్‌లో ఎట్లుంటదంటే మీకు ఫస్ట్ $5,000 అకౌంట్ ఇస్తారనమాట. $5,000 అకౌంట్ ఇచ్చిన తర్వాత మీరు మీరు $5,000లో ఒక 500 ప్రాఫిట్ తీసుకురావాలి. 5,500 దాకా తీసుకురావాలన్నమాట. 10% ప్రాఫిట్ తీసుకురావాలి. వచ్చిన తర్వాత మాక్సిమం లాస్ ఆ $5,000లో 6% కంటే ఎక్కువ లాస్ అవ్వకూడదు. 6% దాకా లాస్ అయ్యారనుకోండి మీకు అకౌంట్ అనేది క్లోజ్ చేస్తారు. డైలీ లాస్ 3% దాకా ఉండాలి. అట్లా చేసినా క్లోజ్ చేస్తారు. మాక్సిమం ట్రేడింగ్ డేస్ 3 డేస్ మాత్రమే ఉండాలి. 3 డేస్ ఉండాలి. అంటే సపోజ్ మీరు 5,000 అకౌంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒకటే రోజు $500 ప్రాఫిట్ తీసుకొచ్చినా కూడా మీరు ఇంకొక 2 రోజులు ప్రాఫిట్ అనేది తీయాలి. తీస్తేనే మీకు ఈ ఛాలెంజ్ అనేది పాస్ అయినట్టు. లేదు నేను ఒకటే ట్రేడ్‌లో తీస్తా అంటే కుదరదు. లివరేజ్ 1:30 ఇస్తారనమాట. ఈ అకౌంట్ సైజ్ కోసం మీరు పే చేయాల్సింది $59. దీనికంటే నా బెటర్ సజెషన్ వచ్చేసి 2 స్టెప్‌కెళ్ళండి. 2 స్టెప్‌కెళ్ళడం వల్ల ఇక్కడ 1 స్టెప్‌లో చూడండి మీరు 10% తీయాలి కదా! 2 స్టెప్‌లో 8% తీస్తే చాలు. కాకపోతే 2 టైమ్స్ మీకు ఛాలెంజ్ అనేది పాస్ కావాలి. ఫస్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ ఉంటది. దాని తర్వాత ప్రాక్టీషనర్‌ది ఉంటదనమాట. స్టూడెంట్ ఛాలెంజ్‌లో మీరు 8% ప్రాఫిట్ ఏం చేస్తే సరిపోద్ది. $5,000 అకౌంట్‌లో $400 ప్రాఫిట్ తీస్తే సరిపోద్ది. మాక్సిమం లాస్ 10% దాకా బేర్ చేయాలి. అంటే మీరు $500 దాకా లాస్ అయినా కూడా ఏం పర్లేదు. డైలీ 5% కంటే ఎక్కువ లాస్ అవ్వకూడదు. మినిమమ్ ట్రేడింగ్ డేస్ ఒక 3 డేస్‌లో మీరు ప్రాఫిట్ కొంత కొంతే ఎర్న్ చేయాలి. ఒకటే రోజు $400 కాకుండా ఒకరోజు 200, ఒకరోజు 100, ఇంకొక రోజు 100 చేస్తే సరిపోద్ది. మినిమమ్ లివరేజ్ వచ్చేసి 1:100 ఇస్తారనమాట. ఇది మీరు పాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక అకౌంట్ ఇస్తారు. దాంట్లో $250 ప్రాఫిట్ తీస్తే సరిపోద్ది. 5% డాలర్ ప్రాఫిట్ తీస్తే సరిపోద్ది 5,000 దాంట్లో. 10% మాక్సిమం లాస్, 5% డైలీ లాస్, 3 డేస్ ప్రాఫిట్ ఏం చేయాలి 1:100 లివరేజ్ అనమాట. ఇది బెటర్. ఇది బిగినర్స్‌కి నా సజెషన్ వచ్చేసి ఇది బెటర్ అనమాట. ఇది పాస్ అయిన తర్వాత మీకు రియల్ అకౌంట్ వస్తే రియల్ అకౌంట్‌లో ఓవరాల్ లాస్ 10% ఓవరాల్ లాస్ ఉండకూడదు. డైలీ 5% లాస్ కంటే ఎక్కువ అవ్వవు. ఇది దీనికోసం మీరు $36 పే చేస్తే సరిపోద్ది. ఇది చూజ్ చేసుకోండి అందరూ. ఫండింగ్ పిప్స్‌ది లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైతే వెళ్లి మన లింక్ త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి 20% దాకా ఆఫ్ అవుతది. ఇంకా తక్కువ అమౌంట్‌కే మీకు $5,000 అకౌంట్ అనేది వస్తది. సపోజ్ సపోజ్ $36లో మీకు $30 వచ్చినా కూడా ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 2,800-3,000 పే చేసుకున్నారనుకోండి మీకు ఫండింగ్ అకౌంట్ వస్తది. మీరు 3,000 పే చేసుకుంటే $5,000 అంటే ఆల్మోస్ట్ $5,000 అంటే ఎంత? ఆల్మోస్ట్ $4,68,320 యొక్క వర్త్ యొక్క అకౌంట్ అనేది వస్తదనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఫరెక్స్‌లో ట్రేడ్ చేసి మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేద్దాం అనుకున్న అందరూ ఈ లింక్ బయోలో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను డిస్క్రిప్షన్‌లో. అందరూ ఓపెన్ చేసుకోండి.
ప్రతి ట్రేడ్‌కి రిస్క్ ఎంత పెట్టుకోవాలి? రివార్డ్ ఎంత పెట్టుకోవాలి? ప్రాఫిట్ ఎంత పెట్టుకోవాలి? పొజిషన్ సైజ్ ఎంత పెట్టుకోవాలి? అన్న డౌట్ మీకుంటే నేను సెపరేట్ వీడియో ఫండింగ్ పిప్స్ మీద సెపరేట్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. మీ స్టాప్ లాస్, క్వాంటిటీ టార్గెట్ ఎంత పెట్టుకోవాలి? ఎట్లా స్ట్రాటజీతో ట్రేడ్ చేయాలన్న దాని గురించి ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో ఫుల్ వీడియో అనేది టైప్ చేయండి. నేను దాని మీద సెపరేట్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఫారెక్స్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు ఈ వీడియో అనేది షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.